టర్టిల్ గ్రాఫిక్స్. వృత్తాకార స్క్వేర్ డిజైన్. ఈ ప్రోగ్రాం చతురస్రాలతో వృత్తాకార డిజైన్ను గీస్తుంది. డిజైన్లో చతురస్రాల సంఖ్య మరియు వాటి మధ్య కోణం యూజర్ ఇన్పుట్ ఆధారంగా ఉంటాయి. ఇన్పుట్లోని స్క్వేర్ల సంఖ్యను మార్చడం ద్వారా వివిధ రకాల డిజైన్లను ప్రోగ్రాం ద్వారా పొందవచ్చును. పూర్ణాంకపు డేటా రకం వేరియబుల్స్ ఐ మరియు ఎన్ ప్రకటించబడ్డాయి. ఐ లూప్ పునరావృతాలను నియంత్రించుటకు ఉపయోగపడుతుంది. ఎన్ వేరియబుల్ చతురస్రాల సంఖ్య మరియు వాటి మధ్య డిగ్రీ కోణాన్ని నిర్వహించడం కోసం. స్ట్రింగ్ డేటా రకం వేరియబుల్ ఆప్ట్ ప్రకటించబడింది. ఆప్ట్ ప్రారంభ విలువను స్పేస్గా ఉంచాము. వైల్ లూప్లో ఆప్ట్ను ప్రోగ్రాంను కొనసాగించాలా లేదా అనేది నియంత్రించడం కోసం. ఆప్ట్ కి సమానంగా లేనంత కాలం లూప్ పునరావృతమవుతుంది. యూజర్ ఎన్ అక్షరాన్ని ఎంటర్ చేస్తే ప్రోగ్రాం ఆగిపోతుంది. లేదంటే ప్రోగ్రాం యూజర్ ఇన్పుట్ను తీసుకుని డిజైన్ను గీస్తుంది. వైల్ లూప్లో స్క్వేర్ల సంఖ్యను పొందడానికి వినియోగదారు ప్రాంప్ట్ కోసం అవుట్పుట్ చిహ్నాన్ని, ఇన్పుట్ విలువలను సూచించడం కోసం మరో అవుట్పుట్ చిహ్నాన్ని వాడాము. ఇన్పుట్ చిహ్నం ఎన్ విలువను నిల్వ చేయడం కోసం. కన్సోల్ విండోలో మునుపటి డ్రాయింగ్ను చెరిపివేయడం కోసం క్లియర్ సింబల్ను వాడాము. ఫర్ లూప్ యూజర్ ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఎన్ సార్లు పునరావృతమవుతుంది. ఇది 360 విలువ ఆధారంగా టర్టిల్ కోణాన్ని మారుస్తుంది. ఉదాహరణ: ఎన్ విలువ 4 అయితే టర్నింగ్ డిగ్రీ 360/4 = 90. తరువాత ఇది లూప్లో ఉన్న డ్రా స్క్వేర్ ఫంక్షన్ను నిర్వహిస్తుంది. ఇన్పుట్ 4 అయినందున ఇది 90 డిగ్రీల కోణం విలువతో 4 చతురస్రాలను గీయడంతో ముగుస్తుంది. అవుట్పుట్ చిహ్నం యూజర్ ప్రాంప్ట్ మరియు ఇన్పుట్ చిహ్నం ఆప్ట్ విలువను నిల్వ చేయడానికి ఉద్దేశించబడింది. ఇన్పుట్ ఎన్ కాకుండా వేరేది అయితే లూప్ కొనసాగుతుంది. డ్రా స్క్వేర్ అనేది చతురస్రాన్ని గీయడానికి ప్రోగ్రామర్ నిర్వచించిన, వ్రాసిన ఫంక్షన్. పూర్ణాంక డేటా రకం వేరియబుల్ ఐ ప్రకటించబడింది. ఫర్ లూప్ ఎన్నిసార్లు అమలు చేయాలో ఐ వేరియబుల్ నియంత్రిస్తుంది. చతురస్రాన్ని గీయడానికి ఫర్ లూప్ 4 సార్లు అమలు చేయబడుతుంది. డ్రా చిహ్నం ఒక 100 పిక్సెల్ పొడవు రేఖను పైకి గీస్తుంది. ఎందుకంటే టర్టిల్ దిశ డిఫాల్ట్గా 90 డిగ్రీల కోణంలో పైకి సెట్ చేయబడి ఉంటుంది. ఆ తరువాత ఇది టర్న్ గుర్తు ద్వారా 90 డిగ్రీలు కుడివైపుకు మారుతుంది. ప్రతిసారి టర్టిల్ ఒక 100 పిక్సెల్ పొడవు గీతను గీసి 90 డిగ్రీల కుడివైపుకు హెడ్ను త్రిప్పుతుంది. ఇది ఒక వైపు గీతను పూర్తి చేస్తుంది. ఇలా 4 సార్లు చేయడం వల్ల చతురస్రం పూర్తవుతుంది. 4 పునరావృత్తులు పూర్తయిన తర్వాత ఒక చతురస్రం పూర్తవుతుంది. ఇప్పుడు ప్రతిసారి ఇన్పుట్లను మార్చడం ద్వారా డ్రాయింగ్ డిజైన్లో మార్పులను గమనించుదాము. మరి ఆలస్యం లేకుండా ప్రోగ్రామ్ను రన్ చేద్దామా? Turtle Graphics. Circular Square Design. This program draws circular design with squares. Number of squares in design and turning angle degree are based on the user input. By changing the number of squares in the input, the various types of designs can be drawn. Integer data type variables I and n are declared. I is to control the for loop iterations. N is to manage the number of squares and angle of degree. String data type variable opt is declared. Opt is initialized to space. Opt is to control the option in while loop. The while loop iterates as long as the opt is not equal to n. If the user enters n letter, the program control exits from the loop and stops the program. In the while loop, output symbol is for user prompt to get the number of squares. Other output symbol is for suggesting the input values. Input symbol is to store n value. Clear symbol erases previous drawing on the console window. The for loop iterates n times after taking the user input. It turns the turtle by the degree based on 360 by n value.
Example, if n value is 4, the turning degree is 360 by 4 equal to 90 degrees. Then, it perform draw square function in the loop. As the input is 4, it ends with drawing 4 squares with 90 degrees turn value. The output symbol is for user prompt and the input symbol to store the option value. If the input is other than n, the while loop continues. The draw square is user-defined function for drawing square. Integer data type variable I is declared. I controls the number of times for loop is to be executed. The for loop is executed 4 times to draw a square. The draw symbol draws 100 pixel length line upward. Because the turtle by default is set to upward 90 degrees. Then, it turns 90 degrees right by dint of turn symbol. In each execution, the turtle draws 100 pixel length line and 90 degrees right turn. This completes one side. Like that in 4 iterations, the square is completed. On completion of 4 iterations, one square is completed. Let us run the program to watch the drawing in each input. Shall we start without any further delay?